సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకున్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకున్నదని అడుగుతున్నా. లేక మీ దగ్గర బుల్డోజర్లు తక్కువ ఉన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా. కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు హైదరాబాద్ పాత బస్తీలో చెరువుల కబ్జాల మీద మీకు అవగాహన ఉన్నదో లేదో ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పాత బస్తీలోని బార్కాస్ట్లో గుర్రం చెరువు జరిగినటువంటి కబ్జాల గురించి మీకు అవగాహన ఉన్నదని అడుగుతున్నా. అదే మాదిరిగా పాత బస్తీ శివారులో జల్పల్లి పెద్ద చెరువు కానీ, రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి శివరాంపల్లిలో ఉన్నటువంటి ఊర చెరువు శిఖం కానీ, బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు, మరి వాటిని కబ్జా చేసినటువంటి నిర్మాణాలు ఎన్ని రకాలుగా అక్కడ బిల్డింగ్స్ మరి అక్కడ వెలిసినాయో వాటన్నిటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎప్పటి లోపల వాటన్నిటిని కూడా మరి కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.